ప్రైజుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమిట్లరా, మనం దేవుడి యందు విశ్వాసించే మూలముగా ఎంచబడాలి. దేవుని క్రియలో మనం నడిపించే భాగ్యము ఉండాలి. ఎందుకనుక కీర్తనలో దావీదు భక్తుడు ఎంతో విశ్వాసము ప్రేమగా ఉండి ఎక్కువగా దేవుడి ఆధారం పట్టుకున్నవాడు. మనము కూడా నీతిమంతులుగా ఉండాలి. మరి దావీదు నీతిమంతుడు, నీతిపరుడుగా ఉండేవాడు. ఆయన యెహోవానికి ఆనందగానములు తైలముతోనూ ఉల్లాసముతో ఉండేవాడు. మరి ఇక్కడ కీర్తనలో 33లోను మొదటి వచనంలోకి వెళ్తే మాట ఉందండి, నీతిమంతులారా యెహోవాని బట్టి ఆనందం గానం చేయండి. ఆనందం చేయాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరమునకు సీతాలతో యెహోవాను స్తుతించండి. 10 తంతులకు సర్వమండలంతో ఆయన కీర్తించండి. ఆయన గూర్చి నూతన కీర్తిపడండి. ఇది ఒక పాటది. ఒక పాట సంగీతముతోను ఆరాధించే దేవుడు ఎక్కువగా మొరపెట్టేవాడు దావీదు భక్తుడు. మనము కూడా దేవుని ఆరాధించే మొరపెట్టాలి. వాక్యము అన్ని విషయాలు చెప్తాం. వాక్యము అన్ని విధానమని మనం మాట్లాడతాం. వాక్యము కంటే పాట చాలా ప్రాముఖ్యమైనది. పాట మన హృదయములో రావాలి భావం. పాట మన హృదయములను నడిపించాలి. అనేక స్వరం ఆయన సంగీతముతో వినబడాలి. మరి దావీదు భక్తుడు ఎక్కువ స్వరం వినపడి శృతించే గానంతో ఆనందము తైలముతోనూ గణపరిచేవాడు. ప్రియమిట్లరా, ఉల్లాస ధను తింపుగా ఉండాలి. యెహోవా వాక్యము యథార్థమైనది. అప్పుడు ఈ పాటలు పాడిన వాళ్ళే అప్పుడు యెహోవా వాక్యం యథార్థముగా నడిపించాలి. మరి దావీదు భక్తుడు ఎక్కువగా దేవుని యందు విశ్వాసించే మార్గంలో నడిచేగాక నీతిపరుడుగా మరి యథార్థమ మార్గం నడిచే ఒక నమ్మకత్వంగా ఉండేవాడు. జ్ఞానమా ఉండాలంటే ఒక దావీదుడికే. విశ్వాసాన్ని పెంచాలంటే ఒక దావీదుడికే. ప్రజల్ని ఏ రకంగా మాట్లాడాలని మార్పు రావాలంటే ఒక దావీదు భక్తుడే. దావీదు భక్తుడు ఒక రాజుకి ఎంచబడ్డంటే దేవుడు తెలుసు. దావీదు పురములో పుట్టిన యేసుక్రీస్తు కూడా మరి ఆయన స్వరము ఎంతో ఎంతో ఇచ్చించబడలా చేశాడు దేవుడు. ప్రియమిట్లరా, మనం ఎంచబడాలి. క్రీస్తు అనే ప్రాణం త్యాగం పెట్టి క్రీస్తు కోసం సిలువలో ఏలాడిన ప్రతి శ్రమ, సిలువలో ఏలాడిన ప్రతి కన్నీరు, ఆ సిలువలోని ఏలాడిన ప్రతి రక్త సొక్కబట్టు మన కోసం సిందించాడే. ఆ రక్తం సింది వచ్చిన ఎడల మనం ఏ రకంగా ఉండాలి? పరిశుద్ధమ నీతిపరులుగా, యథార్థవంతులుగా, శృతి గానములతో మనం ఎలా ఉన్నాం కదా, దేవుని కోసం మనం ఎంచబడాలగా ఉండాలని ఒక దావీదు భక్తులాగా మనం నీతిపరులాగా ఉండాలి. అన్యాయస్తులు కాదు, అక్రమస్తులు కాదు, నేరస్తులు కాదు. అలా చేస్తే రేపొద్దున దేవుడు కంపల్సరిగా తీర్పు అడుగుతాడు. ఇది సాధ్యం. ఈ భూలోకములో మనం ఏం ఉపకారం చేశామా? ఈ భూలోకంలో ఉన్న మనం ఎంతమంది మనం కొనసాగించామా? ఈ భూలోకములో ఉన్న ఎంతమంది సహవాసముతో మరి అంగీకరించామా? ఏ రకంగా బోధించాము? ఎంతవరకు మార్పు సమాధానం తీసుకొచ్చాము? ఎంతవరకు పాటలు పాడాము? ఎంతవరకు శృతి గానములతో ఆయన చేశాము? రేపొద్దున దేవుడు లెక్కెడతాడు. దావీదు భక్తుడు కూడా ఎంతో గానములు, శృతి గానములు చేసుకుంటా దేవుని స్తుతిత ముమ్మారుగా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. అలాగా నీతిపరులంటే మన ధనం పోతుంది, కానీ ధనము కంటే అమూల్యమైన క్రీస్తు ప్రేమ, ఆయన సహవాసం నడతమే గొప్ప లక్ష్యం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. ముమ్మారుగా ప్రభా నాయన దావీదు భక్తుడు ప్రభా నీతిపరులుగా ఎలా ఉండాలో, స్తుతించాలో, ఘనపరచాలో ఈ వాక్యంలో రాశావు. నిన్ను స్తుతించి గానొచ్చి ముమ్మారుగా ప్రార్థించడు ప్రభా. దావీదు భక్తులుగా ప్రభా ఎంచబడినట్లుగా అనేక బిడ్డల రక్షణ దయచండి. అనేక బిడ్డలక విశ్వాసము, నీతిని, యథార్థము నడిచినట్లుగా దయచండి.
నేను స్తుతించే ఘనపరిచే గొప్ప కార్యం చేస్తామని విశ్వాసిస్తూ నీ నామములుగా గొప్ప మేలు చేస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరిట మీరు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చేయండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.